Today, how are we facing the world? మనం ఈ రోజు లోకాన్ని ఏ రీతిగా ఎదుర్కొంటున్నాము? Satan is offering a lot of things. సాతాను ఎన్నో విషయాలు మనకు ఇచ్చుచున్నది. The Satan will offer you luxury. సాతాను మీకు సుఖభోగాలను ఇస్తుంది. Satan will offer you friendship. సాతాను మీకు స్నేహాన్ని ఇస్తుంది. Satan will offer you more money. సాతాను మీకు ఎక్కువ డబ్బుని ఇస్తుంది. Satan will offer you enjoyment. మీకు ఎన్నో మంచి సుఖంగా ఉండే ఎంజాయ్మెంట్ ని, the relationships, ఎన్నో సంబంధాలను ఇస్తుంది. it will offer you a lot of things. మీకు ఆ సాతాను ఎన్నో విషయాలు ఇస్తుంది. Are you able to say no? మీరు దాన్ని వద్దని చెప్పగలుగుతున్నారా? Are you able to say no? మీరు దాన్ని వద్దు అని చెప్పగలుగుతున్నారా? Especially the youth, యవనస్తులు ఎక్కువ మట్టుకు when you are offered something ఏదైనా మీకు ఇవ్వబడినప్పుడు in the name of ఎంజాయ్మెంట్ అనే పేరుతో, from today, కానీ ఈ రోజు నుండి say no. దాన్ని వద్దని చెప్పండి. If someone offers you, ఎవరైతే మీకు, mostly the men, పురుషులు ఎక్కువ మట్టుకు, when you have the wrong friendship, మీరు తప్పుడు స్నేహితులతో ఉన్నప్పుడు, one wrong friendship is enough. ఒక్క తప్పుడు స్నేహం చాలు. You'll think we are just sitting, మీరు అనుకున్నా మేము వాళ్ళతో ఉట్టి కూర్చుంటున్నాం but కదా. slowly they will offer you. కానీ మెల్లిగా వాళ్ళు మీకు ఇస్తారు. What will you do? అప్పుడు మీరు ఏం చేస్తారు? Just say no. వద్దని చెప్పేయడమే. Why? ఎందుకు? Because you are not made for it. దాని కొరకు మీరు చేయబడలేదు. God has chosen you దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు to change the generations, తరతరాలను మార్చుటకు, to be a blessing to our nations. దేశానికి ఒక దీవెనకరంగా ఉండుటకు. But if you want to be that one person who will change the generations, He can use you. మీరు ఆ యొక్క వ్యక్తిగా ఉండాలనుకుంటే, ఎవరైతే తరతరాలను మార్చగలరు కాబట్టి దేవుడు మిమ్మల్ని ఎన్నుకోగలుగుతాడు. You might be a simple person when you are looking for yourself, నీవంటూ నువ్వు చూసినప్పుడు ఒక సాధారణమైన వ్యక్తిగానే కనిపిస్తానేమో. but when you see yourself in the eyes of God, కానీ దేవుని దృష్టిలో నిన్ను నువ్వు చూసినప్పుడు you are a powerful burning fire. మీరు ఎంతో శక్తి కలిగిన మండుచున్న అగ్నివై ఉన్నారు. When you stand, మీరు there నిలబడినప్పుడు is just light and no darkness. అక్కడ వెలుగుగానే ఉంటది, చీకటి అస్సలే ఉండదు. That's what you are. అది మీరై ఉన్నారు. So from today, are you weak? కాబట్టి ఈ రోజు నుండి మీరు బలహీనులుగా ఉన్నారా? Are you weak? మీరు బలహీనులుగా ఉన్నారా? Let us say no, we are not weak. మనం చెప్తాం, కాదు నేను బలహీనుడిని కాను. Will you be afraid? మీరు భయపడతారా? You should be afraid to God only. కేవలం ఆ దేవునికే మీరు భయపడి ఉండాలి. You should be afraid to your God. కేవలం ఆ దేవుని కొరకే మీరు భయపడి ఉండాలి. But దేవునికి with భయపడాలి. Satan, are you afraid? కానీ సాతాన్ని చూసి భయపడతారా? No, we are not. కాదు, భయపడము Because మేము. we have a strong God who made us strong. ఎందుకంటే మా యొద్ద ఒక బలవంతుడైన దేవుడు మమ్మల్ని ఎంతో బలపరిచినవాడు.